తనపై బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మొన్నటిదాకా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ సహాయం చేయమని అడిగిన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు తనపై లేనిపోని అబద్ధాలు మాట్లాడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటూ తెలిపారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షాలను మహేశ్వర్ రెడ్డి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి తీసుకుని రావాలంటూ అక్కడే అందరం ప్రమాణం చేద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉందని ఎవరి అవసరమూ లేదంటూ తాను మహేశ్వర్ రెడ్డికి స్పష్టం చేశారన్నారు. తెలంగాణలో బీజేపీకి అసలు బిల్డింగు లేదు, ఓపెన్ చేయడానికి గేటు లేదంటూ ఎద్దేవా చేశారు. ఆయన తెలంగాణలో అసలు బీజేపీ ఎక్కడుందని, ఆ పార్టీకి ఉన్నవి కేవలం 8 స్థానాలేనంటూ తెలిపారు. ఇక మెయిన్ చేరికల గేట్లు తెరవకముందే బీఆర్ఎస్ నేతలు ఆ గేట్లు పగలగొట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేశారు.